इतोपि बहवः ग्रन्थाः बहूनां तत्र बहवः ग्रन्थाः प्राप्तवन्तः इति मन्ये अधिकाः అందరికీ బుక్స్ అందాయండి దాదాపుగా అందినట్టున్నాయి వచ్చాయి ఒకటి ఇంకొకటి సదుపాయం ఏంటంటే మనం డైరెక్ట్ గా ఇక్కడే చూసి చదువుకుందామండి, దానికి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సంస్కృత వాంగ్మయ పరిచయము, సంస్కృత వాంగ్మయంలో ఉన్నటువంటి విజ్ఞాన శాఖలు మొదలైనటువంటి విషయాలు మొదటి క్లాసులో తెలుసుకున్నాము. తర్వాత ఆయుర్వేద పరిచయము అనేటువంటి శీర్షికన ఆయుర్వేద నిర్వచనము, ఆయుర్వేదం యొక్క ప్రయోజనము, ఆయుర్వేదం యొక్క స్వరూపము, అష్టాంగాలు, సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి మొదలైనటువంటి విషయాలు, రోగరాహిత్యం సుఖమని, రోగం దుఃఖమని ఆయుర్వేద ఆచార్యుల యొక్క అభిప్రాయం, ఇలాంటి విషయాలని కూడా మనం మొన్నటి క్లాసులో తెలుసుకున్నాము. ఈరోజు ఈ గ్రంథంలో మనం గ్రంథాన్ని ప్రారంభం చేసుకుందాం. దీంట్లో మనకు రెండు అంశాలండి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆయుర్వేద అధ్యయనం ఒక విషయం, అంటే ఆయుర్వేద విషయం స్వస్థ వృత్త విషయాన్ని గురించి తెలుసుకోవడం అంటే ఏది. ఇప్పుడు మనం అనేక రకాలైనటువంటి జీవన విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి మనకు కాలానుగుణంగా. తర్వాత ఈ అనేక విధాలైనటువంటి డెవలప్మెంట్ అని చెప్తా కదా, దాని ద్వారా అంటే అవి కొన్ని లాభాలు కొన్ని నష్టాలు ఎప్పుడైనా ప్రతి విషయంలో ఉంటాయి. కాబట్టి ఈ కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్లో మన జీవన సరళి, జీవన విధానంలో అనేక విధములైనటువంటి మార్పులు రావడం, ఆహారం తీసుకునేటువంటి ఒక పద్ధతి మారడం, ద్రవ్యాలు మారడం, అలాగే వాటి యొక్క ఉత్పత్తి విధానం కూడా మారిపోవడం, ఇలాంటివి అనేక కారణాల వల్ల అనేకమైనటువంటి రోగాల ఉత్పత్తి, తర్వాత ఆరోగ్యము లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకు సమస్యలన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం ప్రస్తుతం. కాబట్టి ఆ విషయ జ్ఞానం వల్ల మనం కొద్దిగా, అంటే దీంట్లో మనకు రెండు అంశాలండి. రోగము రాకుండా స్వాస్థ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేటువంటి ఒక విధానాన్ని బోధిస్తుంది ఆయుర్వేదం. ఆ రోగం వస్తే దాని యొక్క ఉపశమనం ఏ విధంగా పొందాలి అనేటువంటిది రెండవ అంశం. కాబట్టి ఈ విధంగా ఆయుర్వేదంలో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి ఆ రెండు అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రవర్తించేటువంటి శాస్త్రము, దీంట్లో కొన్ని అంశాలు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలని కూడా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. దీని ప్రకారంగా ఆయుర్వేద విషయానాం అధ్యయనం భవతి అనేనేవ తత్ర సర్వే విషయాः ఆయుర్వేద గ్రంథాः సర్వేపి సంస్కృత భాషాయామేవ సంతి ఇత్యతః సంస్కృత భాషాయాः అధ్యయనం అత్యంతం ఆవశ్యకం అస్తి. అతః ఆయుర్వేద ఏతే శ్లోక యతోహి ఇతః పూర్వం ఉక్తం ఆయుర్వేద సంస్కృత వాంగ్మయ పరిచయ ఇతోపి శ్లోక రచన సర్వే విషయాः శ్లోకేషు ఉపనిబద్ధాः సంతి, కేచన విషయాः సూత్రేష్వపి ఉపనిబద్ధాः సంతి. అతః శ్లోకస్య అధ్యయనం కథం కర్తవ్యం ఇత్యయం విషయः. యతోహి అత్ర బహవः శ్లోకాः एव అధికాः సంతి. అతః శ్లోకానాం అధ్యయన ద్వారా సంస్కృత భాషాయాः అధిగమः, సంస్కృత భాషాయాः ప్రాప్తి, సంస్కృత భాషాయాం నైపుణ్యం కథం సంపాదితుం శక్యతే ఇత్యయం విషయः తత్ర బోధ్యతే. ప్రాచీన సంస్కృత భాషాయాः అధ్యయనే ప్రాచీన విధానం ఏవం వర్తతే. తత్ర एकः श्लोकः भवति, श्लोकस्य अध्ययनं, यतोहि बहवः वाङ्मयं सर्वं तत्र 80 to 90% तत्र वाङ्मयं सर्वमपि श्लोकेष्वेव उपनिबद्धं वर्तते. अतः श्लोकस्य अध्ययनं कथं कर्तव्यम् इति एकः प्रश्नः. बहवः जानन्ति, तथापि औपचारिकरीत्या सर्वे जानीयुः इति मत्वा
इतोपि श्लोकस्य अध्ययनं प्राचीन तत्र विधाने संस्कृतभाषायाः विद्यायाः विधाने अध्ययनविधाने एवं प्रकारेण श्लोकः पठ्यते। आदौ श्लोकः इतोपि छन्दोमयः भवति। नाम छन्दशास्त्रे तत्र छन्दोमयः, इदानीं शार्दूलं तत्र मत्तेपम् इत्यादि तत्र वृत्तानि तेलुगुभाषायां वर्तन्ते, तत्रैव छन्दोमयरचना एव भवति। अतः तत्र अन्यः एकः विषयः वर्तते संस्कृतभाषायां, तत्र प्री आर्डर्। इदानीं तेलुगुभाषायां यथा भवति, आङ्ग्लभाषायां यथा भवति, तथा नियमः संस्कृतभाषायां नास्ति। कर्ता कर्म क्रिया। इदानीं तेलुगुभाषां वयं स्वीकुर्मः, आदौ कर्ता भवति, अनन्तरं कर्म, अनन्तरं क्रिया, एवं प्रकारेण आर्डर् भवति। నేను ఇంటి నుండి వస్తున్నాను, నేను ఇంటికి వెళ్తున్నాను, ఇలాంటి ప్రక్రియ। एवं प्रकारेण कर्ता कर्म क्रिया भवति। तथापि आङ्ग्लभाषायामपि एवमेव भवति। तत्र तस्याः नियमः, भाषायाः नियमः भवति। तत्र संस्कृतभाषायाम् अयं नियमः नास्ति। कर्ता कर्म क्रिया, क्रिया कर्ता कर्म, कर्म क्रिया कर्ता यथेष्टं प्रयोक्तुं शक्यते। तत्र संस्कृतभाषायाम् एषः विषयः वर्तते, प्री आर्डर्, यथेष्टं प्रयोक्तुं शक्यते। अतः अन्वयं कृत्वा अन्वयेन अस्माकं शाब्दबोधः, शब्दानां बोधः भवति। अयं च क्रमः संस्कृतभाषायाम् अस्ति। इदानीं श्लोकः भवति। अतः श्लोकः छन्दोमयः भवति। अतः एवं सन्धिभूयिष्ठानि समासपदानि, सन्धिभूयिष्ठानि पदानि, तत्रत्य वृत्तानुगुणं पदानि भवन्ति। अतः तेषां पदानां इतोपि सन्धिभूयिष्ठानि पदानि भवन्ति। सन्धिपदानि यथा तथं पठ्यते, यथा तथं वयं पठामः तर्हि नावगच्छामः। अतः आदौ पदस्य विभागः कर्तव्यः, तदेव पदच्छेदः इति कथ्यते, अथवा पदविभागः इति कथ्यते। आदौ तु श्लोकस्य अध्ययनं, श्लोकस्य उच्चारणं करणीयं। श्लोकस्य स्पष्टतया उच्चारणं करणीयं, प्रथमं सोपानं। द्वितीयः अस्ति पदविभागः। श्लोके संयुक्तानां पदानां विभागः करणीयः, द्वितीयं सोपानं। तृतीयं भवति सोपानम् अन्वयः। इदानीं कर्ता कर्म क्रिया इतः पूर्वम् उक्तवन्तः खलु। अतः अस्माकम् अनुगुणम् एकं क्रमं निर्मातव्यम्। सः क्रमः अन्वयशब्देन व्यवह्रियते, अन्वयः। अनन्तरं प्रतिपद अर्थः, प्रतिपदस्य अर्थः कः, अनन्तरं तात्पर्यम्, अतः भावः। एवं प्रकारेण एते सामान्यविषयाः, पदविभागः, अन्वयः, प्रतिपदार्थं, भावः इत्येवं प्रकारेण। इतोपि साहित्याध्ययने यदि वयं गच्छामः, अत्र तु आयुर्वेदविषयं तथा न गच्छामः। साहित्यविषये अथवा साहित्यविषयं यदि अध्ययनं कुर्मः चेत् पदविभागः, अन्वयः, प्रतिपदार्थः, भावः, अनन्तरं तत्र श्लोकगतशब्दाः। इदानीम् एकं परिचयं करोमि अहं। शब्दाः नाम नामवाचकशब्दाः के, धातवः के, तत्र कः शब्दः कस्मिन् लिङ्गे अस्ति, कस्यां विभक्तौ अस्ति, कस्मिन् वचने अस्ति इत्यादीनां विषयाणाम् अध्ययनं कर्तव्यम्। अनन्तरं धातवः, क्रियापदानि, क्रियापदमपि एवमेव, कस्मिन् लकारे अस्ति, कस्मिन् वचने अस्ति इत्यादि विषयाः। एवम् अनन्तरं शब्दाः, धातवः, सन्धयः, समासपदानि, समासाः, एवं तत्र विशेषाः अपि विशेषाः भवन्ति, श्लोकगतविशेषाः, तत्र विशेषाः।
एवं प्रकारेण एकस्य श्लोकस्य पठनेन तत्र सम्पूर्णविषयान् अवगच्छामः। इदानीं सन्धिः आगच्छति, सवर्णदीर्घसन्धिः। तत्र गच्छामः। सवर्णदीर्घसन्धिः अकः सवर्णे दीर्घः, व्याकरणगतविशेषाः सर्वेपि अत्र आगच्छन्ति। समासं गच्छामः, व्याकरणगतविशेषाः सर्वेपि आगच्छन्ति। इदानीं सः श्लोकः कस्मिन् छन्दसि वर्तते, छन्दशास्त्रविषयस्य परिचयः भवति। एवं प्रकारेण तत्र एवम् एकस्य श्लोकस्य अवगमने अध्ययनेन अस्माकं तत्र ज्ञानं सम्पूर्णतया सिद्ध्यति। अनन्तरं कोशाः, इतोपि व्याख्यानमपि पश्यामः। व्याख्याने कोशाः भवन्ति, विशेष शास्त्रान्तराणां विषयाणां प्रसक्तिः अपि तत्र भवति। एवं प्रकारेण अध्ययनं क्रियते तर्हि सर्वं सम्पूर्णं ज्ञानं सिद्ध्यति। प्राचीनकाले एवम् आसीत्, इदानीमपि तमेव मनसि निधाय तत्र अत्र ग्रन्थे श्लोकविषयः एकः विषयः भवति, तत्र प्रमाणभूतः एकः श्लोकः भवति। पदविभागः, अन्वयः, प्रतिपदार्थः न भवति। अत्र डैरेक्ट् भावमेव वयं स्वीकुर्मः। अत्र लघु लघु श्लोकाः सन्ति इति कृतवन्तः। एवं प्रकारेण अस्य ग्रन्थस्य स्वरूपम् एवं वर्तते इति అర్థమైంది కదండి। ఇంట్లో మనకు ప్రాచీనంలో సంస్కృత భాషా అధ్యయన విషయంలో శ్లోకాలు అనేటువంటివి, ఎందుకంటే శ్లోకత్వం ఆగత అని మనకు ఆది కవి వాల్మీకి రచించినటువంటి, వాల్మీకి ముఖము నుండి ఆవిర్భూతమైనటువంటి అంటే మనోగతమైనటువంటి శోకము నుండి శ్లోకము ఆవిర్భవించింది అనేటువంటిది మనకు ధ్వన్యాలోకం అనే ఒక గ్రంథం. ఆ గ్రంథంలో ఈ ప్రస్తావన వస్తుంది. కావ్యస్యాత్మా సయేవార్థః పురా చాది కవేః మత క్రౌంచ ద్వంద్వ వియోగోత్థః శోకః శ్లోకత్వం ఆగతః. అంటే వాల్మీకి మహర్షి తమసా నది నుండి స్నానం చేసి తిరిగి తన ఆశ్రమానికి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక చెట్టు పైన ఉన్నటువంటి క్రౌంచ జంట పక్షులు, వాటిల్లో ఒక పక్షిని ఒక వ్యాధుడు వేటగాడు కొడతాడు. ఆ హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షి యొక్క హృదయగతమైనటువంటి శోకం, మనసులో శోకం వస్తుంటే అయ్యో చనిపోయింది అని ఉద్దేశంలో అప్పుడు శ్లోకం అనేటువంటిది అతని ముఖము నుండి ఆవిర్భవించింది అని మనకు చెప్తుంటారు. దాంట్లో ఏంటంటే మొదటి శ్లోకం మానిషాద ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని ఆ శ్లోకం ఆవిర్భవించడం, అక్కడి నుంచి శ్లోక రచన ఆరంభించడం. అదే ఆదికవి వాల్మీకి రచించినటువంటి ఆదికావ్యం రామాయణం అని ఇలా మనకు వాంగ్మయంలో తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి శ్లోకము అనేటువంటిది అంటే సాహిత్యంలో సింహభాగం, అంటే అధిక శాతం మనకు శ్లోకంలోనే ఉండడం వల్ల శ్లోకాన్ని అధ్యయనం చేసే క్రమంలో మొట్టమొదటిగా సంధిభూయిష్టమైనటువంటి పదాలు, సమాస పదాలు, ఇలాంటి పదాలన్నీ కూడా ఉండడం వల్ల ఆ పదాన్ని శ్లోకం చదివితే ముందుగా ఏమీ అర్థం కాదు. కాబట్టి ఆ శ్లోకగతమైనటువంటి పదాలన్నీ కూడా తీసుకొని ముందుగా పద విభాగం చేసుకోవడం అనేటువంటిది మొదటి స్టెప్. ఆ తర్వాత జిగ్జాగ్గా ఉన్నటువంటి అంటే యథేష్టంగా ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకోవడాన్ని అన్వయము అని అంటాం. అలాగే దాని యొక్క ప్రతిపదార్థం, అలాగే భావము. ఇక దాంట్లో ఉన్నటువంటి పూర్ణమైనటువంటి అంశాలు, శబ్దాలు ఏంటి, సంధులు ఏంటి, సమాసాలు ఏంటి, ఛందస్సు ఏంటి, అలంకారం ఏంటి, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒకటి తెలుపుతుంటే ఇక ఇలా కొన్ని పంచకావ్యాలు, సంస్కృత భాషాయాం పంచకావ్యాన్ని వర్తంతే, మహాకావ్యాలు. కాళిదాస విరచితం రఘువంశ మహాకావ్యం, కుమార సంభవ మహాకావ్యం, ఏవం భారవి విరచితం కిరాతార్జునీయం, శిశుపాలవధ మాఘవ కవి విరచితం శిశుపాలవధం, ఏవం
श्रीहर्षविरचितं नल नैषधीयचरितमिति। एवम् एतानि पञ्चकाव्यानि महाकाव्यानि पञ्चमहाकाव्यानि इति उच्यन्ते। एवं प्रकारेण पञ्चमहाकाव्यानाम् अध्ययनं क्रियते तर्हि सम्पूर्णं साहित्यं संस्कृतसाहित्यं संस्कृतव्याकरणं सर्वविधशास्त्रज्ञानेन साकं संस्कृतवाङ्मयं सिद्ध्यति इति अस्माकं प्राचीनपरम्परा विद्यते। किमपि पठितवन्तः तथा किञ्चित् तत्र। इदानीं तदाधारेणेव इदानीं वयम् आयुर्वेदस्यापि तथा अध्ययनेन अस्माकं ज्ञानं वर्धते इति बुद्ध्या एवं प्रकारेण एते श्लोकाः अत्र विषयानुगुणं ग्रथिताः वर्तन्ते। एवम् एतेन क्रमेण अस्माकम् अध्ययनं प्रचलति। एवं प्रकारेण पदविभागः अन्वयः प्रतिपदार्थः इत्येवं प्रकारेण एतेषां श्लोकानाम् अध्ययनं वयम् इदानीं अध्ययनस्य प्रारम्भं कुर्मः। धन्वन्तरेः ध्यानम्। आदौ आयुर्वेदस्य प्रवर्तकः मूलकर्ता अस्ति धन्वन्तरिः इति। वयं त्रयोदशी तत्र आश्वीज त्रयोदशीमेव बहुलत्रयोदशीं धन्वन्तरि जयन्ती इति आचरामः। तत्र आदौ धन्वन्तरेः ध्यानम्। अहं हि धन्वन्तरिरादिदेवो जरा रुजा मृत्युहरोमराणाम् शल्यांगमङ्गैरपरैरुपेतं प्राप्तोऽस्मि गां भूय इवोपदेष्टुम्। अहं हि धन्वन्तरिरादिदेवो जरा रुजा मृत्युहरोमराणाम् शल्यांगमङ्गैरपरैरुपेतं प्राप्तोऽस्मि गां भूय इवोपदेष्टुम् इति सुश्रुतसंहितायाम् अयं श्लोकः विद्यते। धन्वन्तरेः ध्यानम्। धन्वन्तरेः ध्यानम् इत्युक्ते अस्माकं भारतीयानाम् इयं परम्परा वर्तते। मङ्गलादीनि मङ्गलमध्यानि मङ्गलान्तानि इति अस्माकं नियमः वर्तते। एकस्य कार्यस्य आरम्भसमये मङ्गलमाचरेत्। मङ्गलम् इत्युक्ते मङ्गलं कथमाचरेत् इति प्रश्नः। अत्र उक्तमस्ति अलङ्कारिकैः आशीः नमस्क्रिया वा वस्तुनिर्देशो वापि तन्मतम् इति। आशीः पुरस्सरेण वा वस्तुनिर्देशपूर्वकतया वा नमस्क्रियापूर्वकतया वा मङ्गलस्य आचरणं करणीयम् इति नियमः उक्तः अस्ति अलङ्कारशास्त्रे। अतः एवं प्रकारेण यतोहि प्राचीनग्रन्थान् वयं परिशीलयामश्चेत् एषः विषयः अवगम्यते। सर्वेषां ग्रन्थानाम् आरम्भे मङ्गलश्लोकः भवति। यतोहि सः मङ्गलश्लोकः आशीपूर्वकतया वा भवति, स्व इष्टदैवतां नमस्कारम् इष्टदैवतां पुरस्कृत्य इष्टदेवतां वर्णयन् नमस्कारपूर्वकतया वा भवति, अथवा वस्तुनिर्देशपूर्वकतया वा भवति। एवं प्रकारेण त्रिप्रकारेण भवितुमर्हति मङ्गलाचरणम्। इदानीं पश्यन्तु, वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ इति अत्यंत प्रसिद्धः श्लोकः। रघुवंश कालिदास विरचित रघुवंश महाकाव्ये प्रथमः श्लोकः। तत्र कालिदासः वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे नमस्क्रियापूर्वकतया तत्र रघुवंश महाकाव्ये मङ्गलाचरणं कृतवान्। पार्वती परमेश्वरौ वन्दे। कीदृशौ पार्वती परमेश्वरौ? वागर्थाविव सम्पृक्तौ
జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ వందే కిమర్థం వాగర్థ ప్రతిపత్తయే ఇత్యేవం ప్రకారేణ అతః నమస్క్రియాపూర్వకతయా మంగళాచరణం కృతవాన్ కాళిదాసः రఘువంశ మహాకావ్యే. అనంతరం వస్తునిర్దేశపూర్వకతయా కృతమస్తి కుమారసంభవ మహాకావ్యే స ఏవ కాళిదాసः కృతవాన్ స ఏవ కాళిదాసः. किमिति ततो हि आदौ तु काव्यस्य आरम्भं कुमारसम्भवं कुमारस्य उत्पत्तिः कुमारसम्भवं महाकाव्यम्. तत्र अस्त्युत्तरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः पूर्वापरौ वारिनिधि विकाख्य स्थितपृथिव्याः इव मानदण्डः इत्येवं प्रकारेण वस्तुनिर्देशः तत्र हिमालयवर्णनं कृतवान्. हिमालयस्य वर्णनं कृतवान्. हिमालयस्य वस्तुनिर्देशपूर्वकतया तत्र मङ्गलाचरणं कृतवान् कालिदासः कुमारसम्भव महाकाव्ये. एवं आशीः नमस्क्रिय आशीपूर्वकतया तत्र बहवः कृतवन्तः. कश्चित् कान्ता अपि वस्तुनिर्देशकतया एव भवति. तत्र भवतां पातु वः मम्मल्नि कापाडुगाक ఇలాంటి పదాలతోటి మనకు మన ఇద్దరిని కాపాడు అంటే రచయితను పఠితను ఇద్దరిని కూడా కాపాడుగాక అనేటువంటి ఒక విషయంగా ఇలా ఇతర గ్రంథకర్తలు కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ ధన్వంతరి మంగళ శ్లోకం ఏదైతే ఉందో మనకు ప్రాచీన పరంపర భారతీయ పరంపరలో ఏదైనా ఒక కార్యాన్ని ఆరంభించబోయే ముందు మంగళాచరణ చేయడం అనేటువంటిది విధి అనేటువంటి ఒక ఉద్దేశంలో మన సాహిత్య అలంకారిక శాస్త్రజ్ఞులు ఏం చేశారు అని అంటే మంగళాచరణ చెయ్యాలి అని చెప్పారు. ఎలా చెయ్యాలి అనంటే ఆశీపూర్వకంగా కానీ వస్తునిర్దేశపూర్వకంగా కానీ లేకపోతే నమస్క్రియాపూర్వకంగా కానీ ఈ మంగళాచరణ చేయొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు చెప్పారు. దాన్ని అనుసరించే కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో వాగర్థావివ సంపృతౌ అనేటువంటి శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుడు నమస్కరిస్తున్నాను అని అంటారు. అలాగే వస్తునిర్దేశపూర్వకంలో కుమార సంభవంలో అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అనేటువంటి శ్లోకంలో ఆయన వస్తువును హిమావత్ పర్వతాన్ని వర్ణిస్తారు. అలాగే కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః అని అంటూ మేఘ సందేశంలో కాళిదాసే అక్కడ కూడా వస్తు నిర్దేశపూర్వకంగా చేశారు. ఇంకా ఇద్దరికీ కూడా మీకు నాకు ఇద్దరికీ కూడా మంగళమగాక అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆశీపూర్వకంగా మంగళాచరణ అనేటువంటిది మనకు నిర్దేశించబడింది. ధ్వన్యాలోక గ్రంథంలో స్వేచ్ఛా కేసరిన స్వచ్ఛ స్వచ్ఛాయాసితేందవః త్రాయంతాంబో మధురిపోః ప్రపన్నార్తి ఛిదో నకాః అని చెప్తారు. అంటే నృసింహుని యొక్క నఖములను మిమ్ముల్ని వహ యుష్మాన్ వహ అంటే మిమ్మల్ని రక్షించుగాక అని అంటారు. ఇది ఆశీపూర్వకం. ఇది ధ్వన్యాలోకం అనేటువంటి గ్రంథంలో ఆనందవర్ధనుడు అలంకార శాస్త్ర గ్రంథం దాంట్లో స్వేచ్ఛా కేసరినః స్వచ్ఛ స్వచ్ఛాయాసితేందవః త్రాయంతాం వహ మధురిపోః ప్రపన్నార్తి ఛిదో నఖాః. ఆ నఖములు తీక్ష్ణములైనటువంటి నఖములు మిమ్మల్ని రక్షించుగాక అని అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా వస్తు నిర్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఆశీపూర్వకంగా కానీ నమస్క్రియాపూర్వకంగా కానీ మంగళ ఆచరణ చెయ్యాలి అనేటువంటి అలంకారికుల శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం. దాన్ని ఉద్దేశించే అందరూ కూడా అన్ని శాస్త్రాల్లో కూడా మనకు ఈ మంగళాచరణ అనేటువంటిది చాలా వరకు కనబడుతుంది. 99% వరకు కనబడుతుంది. కొన్నిసార్లు అర్థశాస్త్రంలో ఆయన ఇష్టదేవతను స్మరించాడు. ఎందుకంటే ఆ పరంపరలో వస్తున్నాను అని అంటూ నమ శుక్ర బృహస్పతిభ్యాం అని అంటాడు. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు నమ శుక్ర బృహస్పతిభ్యాం అంటే తనకు పూర్వవర్తులైనటువంటి ఈ శాస్త్రంలో
మార్గోపదిష్టలైనటువంటి బృహస్పతి, శుక్రాచార్యులు వీరిద్దరిని కూడా నేను నమస్కరిస్తున్నాను అని అంటూ ఆయన తమ ముందు ప్రవక్తకులైనటువంటి వ్యక్తులను నమస్కరిస్తారు. కాబట్టి దాదాపుగా ఓవరాల్ గా ఇదే పద్ధతిలో మనకు మంగళాచరణ అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ మనకు సుశ్రుత సంహితలో ధన్వంతరి ఆయుర్వేద ప్రవక్తకుడు కాబట్టి సాక్షాత్తుగా నారాయణుని యొక్క స్వరూపంగా భావించడం జరుగుతుంది కాబట్టి ఆ శ్లోకాన్ని ఇక్కడ మనకు ప్రస్తావిస్తున్నాడు. ఇది మనకు మొట్టమొదటి శ్లోకంగా మనం ఇక్కడ మంగళ శ్లోకంగా ఆయన యొక్క ధ్యానాన్ని మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. అహం హి ధన్వంతరి రాదిదేవో జరా రుజా మృత్యు హరోమరాణం శల్యాంగ మంగై రపరైరుపేతం శల్యాంగమంగైరపరైరుపేతం ప్రాప్తోస్మి గాం భూయ ఇహోపదేష్టుం. పదవిభాగం పశ్యంతు. అహం హి ధన్వంతరి ఆదిదేవః జరా రుజా మృత్యుహరోమరాణాం. ఇత్ర పశ్యంతు. జరా రుజా మృత్యు హరః అమరాణాం మృత్యుహరోమరాణాం ఏకమేవ సమాసం పదం. శల్య అంగం శల్యాంగం శల్య ప్లస్ అంగం శల్యాంగం దీర్ఘः వర్తతే. శల్య అంగం అంగైః అపరైః ఉపేతం ప్రాప్తః అస్మి గాం భూయ ఏవ ఉపదేష్టుం. పదవిభాగः. ఇదాनीं పదచ్ఛేదేన अस्माकं शाब्दबोधः भवति. इति शब्दानां विभागेन अहं हि धन्वन्तरिः आदिदेवः जरा रुजा मृत्युहर अमराणां शल्याङ्गं शल्याङ्गम् अंगैः अपरैः उपेतम् अपरैरुपेतम् इति. अनन्तरं वदामि प्राप्तः अस्मि गां भूय एव उपदेष्टुम् इति पदच्छेदः पदविभागः. अनन्तरं यथेष्टं वर्तन्ते. एकं क्रमं वयं स्थापयामः. एकस्मिन् क्रमे वयं स्थापयामः. अहम् अमराणां जरा रुजा मृत्युहरः आदिदेवः धन्वन्तरिः हि अपरैः अंगैः उपेतं शल्याङ्गं भूय उपदेष्टुम् इह गां प्राप्तः अस्मि इति. भगवान् धन्वन्तरिः अहं धन्वन्तरिः एव वदति. अहम् आदिदेवः धन्वन्तरिः अस्मि एवं वदति. भगवान् धन्वन्तरिः एवं वदति. अहं देवानां जरायाः रोगस्य मृत्योः च नाशकः आदिदेवः धन्वन्तरिः अस्मि. अहम् आयुर्वेदशास्त्रस्य अन्यैः कायचिकित्सादिभिः अंगैः सह शल्याङ्गम् अपि उपदेष्टुं भूलोकम् आगतवान् अस्मि. भूलोकम् आगतवान् अस्मि इति अस्य श्लोकस्य तात्पर्यं वर्तते. भावः अहं देवानां जरा रुजा मृत्युहरोमराणाम् अमर शब्दस्य अमरं దీని శ్లోకం చెప్పిన తర్వాత దీని విశేషాలు ఇక్కడ గమనించారు కానీ శ్లోక పదచ్ఛేదము. నేను ధన్వంతరిని. ఏం చేసేవాడిని అంటే దేవానాం దేవతల యొక్క జరా అంటే ముసలితనము, రోగ రోగాన్ని, మృత్యోహో మృత్యువును కూడా నశింపచేసేవాడిని, నాశకుణ్ణి. ఆదిదేవ మొదటి వాణ్ణి. ధన్వంతరి అస్మి నేను ధన్వంతరిని ఉన్నాను. నేను ఇంకా ఎలాంటి వాడిని అంటే అహం ఆయుర్వేద శాస్త్రస్య అన్యైః కాయ చికిత్సాదిభిः ఇతోపి సప్తాంగాని సంతి అన్యైః. ఇదాनीं శల్యాంగం ఇది అత్ర వదతి. శల్యాంగం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
కాబట్టి కాయ మొదలైనటువంటి చికిత్సలతో పాటు ఇతరములైనటువంటి సప్త అంగములతో పాటు శల్యాంగం, శల్యం అనేటువంటి అంగాన్ని, శల్యాంగాన్ని ఉపదేష్టం, అంటే ఉపదేశించడానికి భూలోకం ఆగతవానస్మి, భూలోకానికి వచ్చాను అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ధన్వంతరి మూల ప్రవక్తకుడైనటువంటి ధన్వంతరి ధ్యాన శ్లోకం. ఇక్కడ గమనించండి కొన్ని శబ్దాలు. అహం, అహం అంటే ఏంటి? సంస్కృత భాషలో ఒక 15 శబ్దాలండి, ప్రధానంగా 16-15 తీసుకోవచ్చు. ఇవి మూలమంత్రాల్లాగా ఉంటాయి. అవి ఏం శబ్దాలు అని అంటే, ఒకటి యుష్మత్ శబ్దం, నీవు. అంటే మన యొక్క భాష అంతా కూడా ఏ భాషలో తీసుకున్నా కూడా మొత్తం 3 అంశాల్లో ఉంటుంది. ఒకటి నా గురించి చెప్పుకోవడం, రెండవది మీ గురించి అడగడం, అంటే ఎదుటి వ్యక్తి గురించి అడగడం, ఇంకొకటి నీవు నేను కానటువంటి మిగతా ప్రపంచాన్ని గురించి మాట్లాడుకోవడం. మొత్తం సమస్తం భాష అంతా కూడా ఈ 3 వస్తుంది. ఒకటి నేను, 2 ఎదుటి వ్యక్తి, 3 ఇంకొక వ్యక్తి, నీవు నేను కానటువంటి మిగతా ప్రపంచం. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే అహం, యుష్మత్ శబ్దం ఒకటి, నీవు, అస్మత్ శబ్దం నేను. ఇవి 2 శబ్దాలు తెలుసు. యుష్మత్ శబ్దానికి అస్మత్ శబ్దానికి లింగ భేదం లేదు, 3 లింగాల్లో ఒకటే ఉంటుంది. ఇక నీవు నేను వేరు కాదు కదా అలా. కాబట్టి యుష్మత్ శబ్దం, అస్మత్ శబ్దం. అలాగే ఏతత్ శబ్దం 3 లింగాల్లో. తచ్చబ్దం సహ తౌతే సాతే తాహ తత్ తే తాని, అది 3 లింగాల్లో. ఏతత్ శబ్దం, తచ్చబ్దం, కిం శబ్దం, కహ కౌకే ప్రశ్నవాచక శబ్దం, కహ కౌకే ప్రశ్నవాచక శబ్దాలు, అది 3 లింగాల్లో. అలాగే ఇయం శబ్దం, ఇదం శబ్దం, ఇదం శబ్దం 3 లింగాల్లో. 5, 4, 12, 14, ఇవి 14 అండి ప్రధానమైనటువంటి శబ్దాలు. మొత్తం భాషలో చాలా ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటాం. వీడు అంటే నేను, నీవు, తర్వాత అతడు, వాడు, దగ్గర, ఏషః, ఏషః, ఏతత్, ఏవం ప్రకారేణ ఏతే సర్వనామ శబ్దాः భాషాయాం అత్యంత ఉపయోగకరాः భవంతి. ఏతాన్ శబ్దాన్ విహాయ భాషాం ప్రయోక్తుం న శక్నుమః. అతః భాషాయాం అత్యంత ప్రధానభూతాः భవంతి ఏతే సర్వనామ శబ్దాः 14. అహం, అహం ఆవాం వయం, ఫస్ట్ వన్, ప్రథమా విభక్తి, ప్రథమా విభక్తి ఏకవచన. అనేటువంటిది ఇక్కడ అవ్యయాలండి. మనకు భాషలో భాషా పరిచయం ఇప్పుడు కొద్దిగా చూస్తున్నాం కదా, తెలుసు మీకు దాదాపుగా అందరికీ కూడా. అవ్యయాలు లింగ విభక్తి వచన శూన్యాని తాని అవ్యయాని. లింగము, విభక్తి, వచనము, శూన్యము ఏవి కూడా ఉండనటువంటి దాన్ని అవ్యయము అని అంటారు. సదృశం త్రిషు లింగేషు సర్వాసుత విభక్తిష ఎన్నవ్యేతి తదవ్యయం అని ఇంకొక విభక్తి. కాబట్టి లింగము, విభక్తి, వచనము ఏది కూడా ఉండనటువంటి, అన్నిట్లలో కూడా సమానమైనటువంటి రూపం కలిగినటువంటిది ఏదైతే ఉందో అది అవ్యయం, వ్యయం కానిది అని అర్థం. కాబట్టి ఇది అనేటువంటి ఇది నిపాతం కూడా. నిపాతాలు మనకు 17 నిపాతాలు ఉంటాయండి. అంటే వాటి ఉపయోగం మనకు పెద్దగా, అంటే వాటిలో కొన్నిట్లో ఉపయోగపడుతున్నాయి నిపాతాలని. కాబట్టి నామాలు, ఆఖ్యాతాలు, నిపాతాలు, ఉపసర్గలు, ఇది 4 అంశాలు. ధన్వంతరి, ధన్వంతరి శబ్దం, ధన్వంతరి, ధన్వంతరి, ధన్వంతరయః. ఆది దేవ, దేవ, దేవో, దేవాః. జరా మృత్యు హారో అమరాణాం, అమరస్య అమరయోః అమరాణాం. అమరాని జరా దేవా త్రిదశా విబుధా సురాః. సుపర్వాణ సుమనసస్త్రిదివేషాది బౌకసః అని అమరకోశం. అమరాహ చావులేనటువంటి వారు కాబట్టి వాళ్ళు అమరుడు. కాబట్టి అమరాణం, అమరస్య అమరయోః అమరాణం, షష్ఠీ విభక్తి బహువచనం. శల్య అంగ, శల్యాంగ, ఇక్కడ గమనించండి. శల్య ప్లస్ అంగ, శల్యంగ, శల్యాంగ. అకస్సవర్ణే దీర్ఘః, అకస్సవర్ణే అచిపరే దీర్ఘ ఏకాదేశ స్యాత్ అని పాణిని సూత్రం.
అకహ సవర్ణే అతిపరే పూర్వపరయో దీర్ఘ ఏకాదేశ స్యాత్ అని దాని యొక్క వృత్తి. సవర్ణ దీర్ఘ సంధి మీకు తెలుసు, అకారానికి అకారం పరమైతే దీర్ఘము ఏకాదేశం అవుతుంది. శల్య అన్నప్పుడు ఆ ఉంది, అంగ అన్నప్పుడు ఆ ఉంది, రెండు కలిసి శల్యాంగ అయింది. ఇక్కడ గమనించండి, శల్యాంగం అంగై, అంగేన అంగాభ్యాం అంగై తృతీయా విభక్తి బహువచనం అంగములతోటి అని అర్థం ఇస్తుంది. ఇక్కడ గమనించండి, శల్యాంగం అంగై రపరై అనండి. రపరం ఎందుకు వచ్చిందండి అంటే అక్కడ సంధి, విసర్గ సంధి. శల్యాంగమంగై అని విసర్గలో ఇటు పడగొడితే అపరై ఆ మిగులుతుంది, అపరై. మళ్ళీ ఇక్కడ గమనించండి, శల్యాంగమంగై రపరై రూపేతం, ఇక్కడ కూడా అంతే విసర్గ సంధి. అపరై అని పక్కన జరిపితే ఉపేతం అని మిగులుతుంది. ప్రాప్త అస్మి, అస్మి క్రియ, అస్మి ఏంది, అస్తి స్థః సంతి, అసి స్థః స్థ, అస్మి స్వః స్మ. స్థ అస్మి అంటే ఉన్నాను అని అర్థం. ఇక ఉత్తమ పురుష ఏకవచన శబ్దం ఇక్కడ అస్మి. గాం, గాం అంటే గోశబ్దం. ఇది గోశబ్దానికి మనకు అనేక అర్థాలు ఉన్నాయండి. గోశబ్దం అంటే భూమి, గోశబ్దం అంటే మనకు సూర్యుడు, గోశబ్దం అంటే కిరణము, గోశబ్దం అంటే ఆవు, గోశబ్దం అంటే ఎద్దు, ఇలాంటి అర్థాలు అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ గాం అని అంటారు. గోత్రాపు పృథివీ పృథ్వీ క్ష్మావనిర్మేదిని మహి. గోత్రాపు పృథివీ పృథ్వీ ఇక అమరకోశంలో భూమికి సంబంధించి భూర్భూమిరచలానంత రసా విశ్వంభరా స్థిర ధరా ధరిత్రి ధరణి క్షోణిద్యా కాశ్యపిక్షితి సర్వం సాహా వసుమతి వసుధోర్వి వసుంధరా గోత్రాకు గోత్రాకు పృథివీ పృథ్వీ క్ష్మావనిర్మేదిని మహి. ఇవన్నీ కూడా పృథ్వీకి సంబంధించినటువంటి పర్యాటకాలు అమరకోశంలో ఇవ్వబడ్డాయి. ఇక్కడ గోశబ్దం అంటే పృథ్వీ అని అర్థం. గాం అంటే పృథివీని, ద్వితీయ విభక్తి ఏకవచనం. భూయ అధిక ఇహ, ఇది అదే. ఇహ అంటే ఇప్పుడు ఉపదేష్టం. ఈ ఉపదేష్టం అంటే తుమును ప్రత్యయం. ఉపదేష్టం అంటే ఉపదేశించడానికి నేను ఇక్కడికి వచ్చాను అనేటువంటి. ఏవం ప్రకారేణ ఏతే శబ్దాః ఏవం ప్రకారేణ ఏకస్య శ్లోకస్య అధ్యయనేన తత్ర అనేకే విషయాः ఆగచ్చन्ति. తత్ర ఏకస్య శ్లోకస్య అనేనేవ ప్రకారేణ అధ్యయనం యది కుర్మః తర్హి సంపూర్ణం జ్ఞానం సిద్ధ్యతి ఇది వక్తుం ఏవం శక్యతే. అతః అహం హి ధన్వంతరి రాదిదేవో జరా రుజా మృత్యు హరోమరాణాం శల్యాంగ మంగై రపరై రూపేతం ప్రాప్తోస్మి గాం భూయ ఇహోపదేష్టుం. అతః భగవన్ అహం ధన్వంతరి అస్మి తో హి దేవానాం జరాయాః రోగస్య మృత్యోః చ నాశకః ఆదిదేవః ధన్వంతరి అస్మి. ఆయుర్వేద శాస్త్రస్య శల్యాంగమంగైరపరై అపరై అంగై అంటే ఇతరములైనటువంటి అంగములతో కూడుకున్నటువంటి శల్యాంగం అంటే మిగతా అంగాలు, కాయ, చికిత్స ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సప్తాంగాలతో కూడుకున్నటువంటి శల్యాంగాన్ని ఇహ ఉపదేష్టం, ఇప్పుడు ఉపదేశించడానికి గాం ప్రాప్త అస్మి, భూలోకానికి నేను అవతరించాను, వచ్చాను అని. అందరు ఫాలో అవుతున్నారండి? ఎక్కడైనా ఫాస్ట్ అనిపిస్తుందా? ఫాలో అవుతున్నారా? ఒకసారి చెప్పండి మీ అభిప్రాయం. అవుతున్నాం కానీ ఒక శల్యాంగం గురించి కొంచెం డీప్ గా చెప్దాం. మనం సప్తాంగాల గురించి చెప్పుకున్నప్పుడు అది శల్యాంగాన్ని గురించి డీటెయిల్ డిస్కషన్ మనకు అక్కడ చెప్పుకుంటామండి. అది మళ్ళీ అది ముందు మనకు సప్తాంగాలు ఉన్నాయి కదా, అష్టాంగాలు ఉన్నాయి కదా, అష్టాంగాల్లో శల్యాంగం అనేటువంటిది సుశ్రుతుడు ఏం చెప్పారు ఇదంతా కూడా మనకు ముందు వస్తుంది. కాబట్టి ఈ 7 అంగాలతో పాటు 8వ అంగమైనటువంటి శల్యాంగాన్ని గురించి కూడా మీకు ఉపదేశించడానికి నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్తున్నాను.
ఇక ధన్వంతరేః ప్రాదుర్భావ, ఇది క్లియర్ అండి శ్లోకంలో? అంటే కొద్దిగా మీరు చదువురు కానీ ఒక్కొక్కటి చదివితే ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఒక 2 శ్లోకాలు చెప్పుకున్న తర్వాత మనం క్లియర్ గా ఉంది మహోదయ, చాలా క్లియర్. ఆం మహోదయ. ధన్వంతరేః ప్రాదుర్భావः, ధన్వంతరేః ప్రాదుర్భావः కథమభవత్ ఇతి అగ్నిపురాणे उक्तमस्ति. अग्निपुराणागतश्लोकः अयं श्लोकः. ततो धन्वन्तरिर्विष्णुः विष्णुरायुर्वेद प्रदर्शकः बिभ्रत् कमण्डलुं पूर्णममृतेन समुत्थितः. ततो धन्वन्तरिर्विष्णुः आयुर्वेद प्रवर्तकः प्रदर्शकः बिभ्रत् कमण्डलुं पूर्णममृतेन समुत्थितः इति. इतोपि पुराणश्लोकाः सर्वेपि अनुष्ठुप् छन्दसि वर्तन्ते भवन्ति प्रायशः. अयमपि श्लोकः अनुष्ठुप् छन्दसि विद्यते. तत्र ततः पदच्छेदं पश्यन्तु. धन्वन्तरिः विष्णुः आयुर्वेद प्रदर्शकः बिभ्रत् कमण्डलुं पूर्णममृतेन समुत्थितः इति. अत्र अधिकानि पदानि न सन्ति, केवलं 32 लेटर्स् एव खलु, अतः अल्पानि पदानि एव सन्ति. अन्वयं पश्यन्तु. अन्वयं पश्यन्तु. ततः आयुर्वेद प्रदर्शकः विष्णुः धन्वन्तरिः अमृतेन पूर्णकमण्डलुं बिभ्रत् समुत्थितः इति. अत्र पश्यन्तु. क्षीराब्धि मथन समये, समुद्र मथन समये विष्णुः अस्य आयुर्वेद शास्त्रस्य प्रदर्शकश्च भगवान् धन्वन्तरिः अमृत पूर्ण कमण्डलुं धृत्वा क्षीरसागरात् समुत्थितः. इदानीं तत्र समुद्र मथनम् अभवत् खलु, यतोहि अमृत सिद्ध्यै दानवाः एवं देवदानवाः सर्वेपि मिलित्वा मथनं अकुर्वन्. तत्र मथनकाले लक्ष्मी, हालाहलः इत्यादि विषयाः अनेके तत्र समुद्भूताः अभवन्. तथैव अत्रापि आयुर्वेदशास्त्रस्य प्रदर्शकः भगवान् धन्वन्तरिः అమృతపూర్ణం, అంటే ఇక్కడ మీకు చాలా ఇమేజెస్ మనకు నెట్లో ఉంటాయి కదా. అమృతంతో కూడుకున్నటువంటి ఒక పూర్ణమైనటువంటి కమండలు ధృత్వా క్షీరసాగరాత్ సముత్థిత, ఆ క్షీరసాగరం నుండి పైకి వచ్చాడు అనేటువంటిది దీంట్లో భావం. చిన్న విషయం కాబట్టి ప్రాదుర్భూత కుత్ర భవతి ఇత్యుక్తే తత్ర సముద్రాత్ క్షీరసాగరమతన సమయే क्षीरसागरात् उत्पन्नः अयं धन्वन्तरिः साक्षात् श्रीमन्नारायण स्वरूपः अमृतपूर्णं कमण्डलुं धृत्वा समुत्थितः नाम प्रादुर्भूतः अभवत् इति अस्य श्लोकस्य अर्थः. अत्र पश्यन्तु विशेषाः. ततः नाम अयम् एकः क्रमः. अनेके श्लोकाः भवन्ति खलु, तत्र एकस्यां कथायाम् एवं श्लोकाः भवन्ति. अतः ततः अनन्तरम् इति. तत्र क्षीरसागरं मथन विषये पूर्वगतविषयाः भवन्ति. ततः तदनन्तरं धन्वन्तरिः विष्णुः आयुर्वेद प्रदर्शकः प्रवर्तकः बिभ्रत् कमण्डलुं पूर्णम् అమృతేన పూర్ణం కమండలుం బిభ్రత్ సముత్థితః. కాబట్టి అమృతం పూర్ణంగా ఉన్నటువంటి, అమృతంతో కూడినటువంటి నిండినటువంటి కమండలు, అలాంటి కమండలాన్ని బిభ్రత్ ధరించినటువంటి వాడై సముత్థితః పుట్టాడు, పైకి వచ్చాడు అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి భావం. తతో ధన్వంతరిర్విష్ణుః ఆయుర్వేద ప్రదర్శకः బిభ్రత్ కమండలుం పూర్ణం అమృతేన సముత్థితః ఇది. పతంజలిం ప్రాంజలిరానతోస్మి ఇది.
इदानीं धन्वन्तरिः आयुर्वेदस्य प्रवर्तकः मूलपुरुषः इति ज्ञातः। तस्य ध्यानमपि वयं कृतवन्तः। अनन्तरं शास्त्रत्रयं वर्तते। पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि अयं श्लोकः अत्यन्तप्रसिद्धः वर्तते। योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। योगेन चित्तस्य पदेन वाचां, योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन यः अपाकरोत् तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिः आनतः अस्मि इति पदविभागः। अत्र पश्यन्तु, योगेन चित्तस्य पदविभागः अन्वयः प्रायशः तदा तदा समानमेव भवति, किञ्चित् कुत्रचन भेदः अपि भवति। योगेन चित्तस्य पदेन वाचां वैद्यकेन शरीरस्य च मलं यः अपाकरोत् मुनीनां प्रवरं तं पतञ्जलिं प्राञ्जलिः अहम् आनतः अस्मि। अन्वय योगशास्त्रेण मनसः व्याकरणमहाभाष्येन भाषायाः वैद्यशास्त्रेण शरीरस्य च मलं पतञ्जलिः अपाकरोत् मुनीनां श्रेष्ठं तं पतञ्जलिम् अंजलिबद्धोऽहं नमामि। अंजलिम् आनतः अस्मि इति श्लोकगतपदानि। अत्र अंजलिबद्धः अहं नमस्करोमि, एवं प्रकारेण नमस्करोमि, नमामि। अत्र शास्त्रत्रयं वर्तते। पतञ्जलिना, पतञ्जलि महर्षि शास्त्रत्रयस्य रचनम् अकरोत् इति ज्ञायते। एकं शास्त्रं योगशास्त्रं, द्वितीयं शास्त्रं वैद्यशास्त्रं, तृतीयं शास्त्रं महाभाष्यं व्याकरणशास्त्रम्। एतानि त्रीणि शास्त्राणि विरच्य एकेन शास्त्रेण, योगेन, योगशास्त्रं वर्तते, योगेन चित्तस्य मलम् अपाकरोत्, वैद्यशास्त्रेण शरीरस्य मलम् अपाकरोत्, तृतीयं शास्त्रं वर्तते महाभाष्यं व्याकरणशास्त्रं, व्याकरणशास्त्रेण किं वाचां मलम् अपाकरोत्। एवं प्रकारेण त्रिविधानि शास्त्राणि विरच्य त्रिविधान् मलान् अपाकरोत्, दूरीकरोत् इति अस्य श्लोकस्य भावः। ఇక్కడ గమనించండి, పతంజలిం ప్రాంజలిరానతోస్మి అనేటువంటిది ఇక్కడ మనకు హిందీ పదం. కాబట్టి పతంజలి మహర్షి చాలా గొప్పనైనటువంటి మహర్షి. ఈయన 3 శాస్త్రాలను రచించాడు. ఒకటి యోగ శాస్త్రం, 2 వైద్య శాస్త్రం, 3 వ్యాకరణ శాస్త్రం, అంటే మహాభాష్యం అనే పేరుతోటి పిలుస్తాం. మహాభాష్యం వా పాఠయేత్ మహారాజ్యం వా పాలయేత్ అని ఒక వాక్యం. మహాభాష్యాన్నైనా పాఠం చెప్పాలి, లేకపోతే మహారాజ్యాన్నైనా ఏలాలి అని అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, యోగేన, యోగ శాస్త్రంతో ఎంఏ చదివిన వాళ్ళందరికీ యోగ పరిచయం ఉంది. యోగ దర్శనం ఇప్పుడు మనం కనిపించేటువంటి జింపో ఇలాంటివి ఇది కాదండి. యోగం అంటే ఎక్కడ 3 అంశాలు, అంటే ఆసనాలు అనేటువంటిది ఒక అష్టాంగాల్లో ఒక విభాగం అయినప్పటికీ కూడా దానికి అంటే మానసిక స్థితి, సమాధి స్థితి అనేటువంటిది మనకు ప్రధాన, చాలా దాని లక్ష్యం అది. కాబట్టి ఇక్కడ దానిలో యమాలు, నియమాలు, ప్రాణాయామాలు అన్ని ప్రధానమైనటువంటి అంగాలు. ఒక ఆసనం ఒకటి కాదు. కాబట్టి ఆసనాలు అనేటువంటిది మనకు ఇప్పుడు ప్రస్తుతం లోకంలో రూఢిలో ఉంది, కానీ అది కూడా ఉంది, కానీ అది ప్రధానం కాదు. కాబట్టి యోగ శాస్త్రంతో చిత్తస్య, చిత్తానికి అంటే మనస్సుకు ఉన్నటువంటి మాలిన్యాలు,
మనోగతమైనటువంటి మాలిన్యాలు, అనేకమైనటువంటి మాలిన్యాలు. చంచలం హి, మనకు భగవద్గీతలు చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం ఇది వదతి గీతాచార్య. అతః తాదృశం చంచలం మనః చిత్తైకాగ్ర్యం అవధానం ఇది వదతి తత్ర. కాబట్టి దాంట్లో అలాంటి చిత్తానికి ఉన్నటువంటి మలాలను తొలగించడానికి యోగ శాస్త్రాన్ని మనకు అవతరింపజేస్తాడు, యోగ శాస్త్రాన్ని బోధించాడు. దాంతో నాకు యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యష్టాంగ అనేది అష్టాంగాలు, సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం అనేటువంటి పాదాలతోటి మనకు దాదాపుగా 192 ఆ సూత్రాల సంఖ్యతోటి యోగ దర్శనాన్ని ప్రవర్తింపజేశాడు. ఆ యోగ దర్శనానికి చాలా గొప్పనైనటువంటి వాత్స్యాయనుడు మొదలైనటువంటి వాళ్ళు భాష్యాలను కూడా రచించారు. చాలా గొప్పనైనటువంటి దర్శనం. దాని ద్వారా ఏంటి అని అంటే మలములు దాని యొక్క స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకొని శాస్త్రానుసారంగా యోగ విధానాన్ని అవలంబించినట్టయితే శారీరక, మానసిక అన్ని సమస్యలు మనకు దూరం అయిపోతాయి దానికి సంబంధించినటువంటి. కాబట్టి చిత్తము యొక్క మలాన్ని దూరం చేయడానికి యోగ శాస్త్రాన్ని రచించాడు పతంజలి. ఒకటి శరీరం ఉంది పైన కనబడేది మనకు. శరీరస్య చ వైద్యకేన పతంజలి రచించాడు ఒక వైద్య శాస్త్ర గ్రంథము అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. కానీ అతడు రచించిన గ్రంథం ఎక్కడ మనకు లభ్యం కావడం లేదు. కానీ గ్రంథం రచించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ వైద్యకేన అంటే వైద్యశాస్త్ర రచన ద్వారా శరీరస్య మలం, శరీరానికి ఉన్నటువంటి మలం అంటే దానికి సంబంధించినటువంటి రోగాలు అవన్నీ కూడా వాటిని పోగొట్టడానికి ఈ వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు అని అర్థం. అలాగే పదేన వాచాం మలం అంటే వాక్కుల యొక్క మలాన్ని తొలగించడానికి. వాక్కుల యొక్క మలం అంటే ఏంటి అని అంటే భాష అనేటువంటిది పడితేనే సంపూర్ణమైన ప్రయోజనం సిద్ధిస్తుంది. కాబట్టి భాష ఎప్పుడు సంస్కరింపబడుతుంది అంటే వ్యాకరణ శాస్త్రం ద్వారానే సంస్కరింపబడుతుంది. కాబట్టి అలాంటి మునిత్రయ వ్యాకరణంలో మనకు పతంజలి రాసినటువంటి మహాభాష్యం ఏదైతే ఉందో అది చాలా ఉద్గ్రంథం. కాబట్టి పతంజలి మహాభాష్యంతో వ్యాకరణం కంప్లీట్ గా అయిపోతుంది. పతంజలి మహాభాష్యం. కాబట్టి మహాభాష్యం ద్వారా వాక్కుల యొక్క మలాన్ని పోగొట్టడానికి మహాభాష్యం రచించాడు అని అర్థం. దానిలో మహాభాష్యం అనే ఒక వాక్యం చెప్తారు. ఏక శబ్ద సమ్యక్ జ్ఞాతః సుష్ఠు ప్రయుక్తః స్వర్గే లోకే కామదుర్భవతి అని. ఒక శబ్దాన్ని బాగా తెలుసుకోవాలి. సమ్యక్ జ్ఞాతః, ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః బాగా తెలుసుకోవాలి. సుష్ఠు ప్రయుక్తః దాన్ని చక్కగా ప్రయోగించాలి. ఏక శబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్ఠు ప్రయుక్తః స్వర్గే లోకే కామదుర్భవతి. కాబట్టి స్వర్గంలో బీజం అంటే చక్కటి వాక్కును ప్రయోగించినట్టయితే స్వర్గ ప్రాప్తి కూడా కలుగుతుంది అని అర్థం. అంటే శబ్దానికి చాలా గొప్పనైనటువంటి భూమిక అండి శబ్దం అనేటువంటిది. ఎందుకంటే హితాహితం మనుష్యానాం కేవలం వచసి స్థితం అని అంటాడు హరిత స్మృతికారుడు. హితాహితం మనుష్యానాం కేవలం వచసి స్థితం. మన యొక్క అంతా కూడా తెలుగులో సామెత ఉంది కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి హితాహితం మనుష్యానాం కేవలం వచసి స్థితం. మన యొక్క మంచి చెడు మన మాటలోనే ఉంటుంది, వేరే ఒకటి కాదు. వాడిని వెళ్ళి మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ మన మాట బట్టే ఎదుట అంతా కూడా మనకు రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మాటను చాలా జాగ్రత్తగా శిక్షలో చెప్తాడు పాణిని. ఏం చెప్తాడు అని అంటే ఒక్కొక్క మాటను ప్రయోగించేటువంటి తీరు యథా వ్యాఘ్రీ హరేత్ పుత్రీం అని అంటాడు. యథా వ్యాఘ్రీ హరేత్ పుత్రీం అంటే వ్యాఘ్రీ అంటే ఆడపులి తన యొక్క పిల్లను జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తుంది. అంటే అది మెడను పట్టుకుంటుంది. మనం పిల్లలను చూస్తుంటాం కదా, మెడను పట్టుకుంటుంది. బాగా గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది,
వదిలిపెట్టినా కింద పడి చనిపోతుంది. కాబట్టి ఎంత వరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకొని చాలు. కాబట్టి అలా ఒక వ్యాఘ్రి తన పిల్లను ఎంత జాగ్రత్తగా పట్టుకొని కాపాడుకుంటుందో అలా మాటను చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి అని చెప్తారు. అందుకోసమే కదండి మనకు భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, వాంగ్మయ తపస్సు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపముచ్యతే. తపస్సు అని అంటే ఏదో అడవుల్లో కూర్చుకునే అవి కూడా తపస్సులే, కానీ వాంగ్మయమైనటువంటిది అనుద్వేగకరం వాక్యం. ఒక ఎదుటి వ్యక్తికి ఉద్వేగకరం కాకుండా ఉండేట్టుగా సత్యమై ఉండాలి, ప్రియమై ఉండాలి, స్వాధ్యాయం ఇది ఒక వాంగ్మయమైనటువంటి తపస్సుగా మనకు చెప్తారు. అందుకోసమే ఉపనిషత్తు కూడా చెప్తుంది కదా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నాంతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనం. కాబట్టి వాక్కుల యొక్క మలాన్ని పోగొట్టడానికి ఈ ఏ శాస్త్రము అని అంటే మనకు మహాభాష్యాన్ని రచించాడు. భాష్యానికి కొన్ని నియమాలు అంటూ ఉన్నాయి. ఏమంటాడు అని అంటే అక్కడ సూత్రార్థం వర్ణ్యతే యత్ర పదై సూత్రానుసారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్య విదో విదుః. సూత్రాణం అంటే భాష్యం అనేటువంటిది పాణిని చెప్పినటువంటి సూత్రాలను విశ్లేషించడానికి వచ్చినటువంటి శాస్త్రం ఇది. కాబట్టి సూత్రార్థం వర్ణ్యతే యత్ర సూత్రము యొక్క అర్థాన్ని వర్ణించడం ఒకటి. పదై సూత్రానుసారిభిః సూత్రగతములైనటువంటి పదములను ఆధారంగా చేసుకునే దీని యొక్క రచన సాగుతూ ఉంటుంది. పదై సూత్రాను స్వపదానిచ యథాతథంగా కాదు కదా, నా యొక్క అభిప్రాయం కూడా చెప్పాలి కదా. స్వపదానిచ వర్ణ్యంతే భాష్యం భాష్య విదో విధుడు, ఇది భాష్యం యొక్క లక్షణం. కాబట్టి ఈ ప్రకారంగా ఏవం ప్రకారేణ పతంజలి మహర్షిన త్రీని శాస్త్రాన్ని, ఏకం యోగశాస్త్రం, ద్వితీయం వైద్యశాస్త్రం, తృతీయం మహాభాష్యం వ్యాకరణ శాస్త్ర గ్రంథం ఇది ఏతత్ శాస్త్రం విరచ్య క్రమేణ చిత్తదోష చిత్తమలం వాచామలం ఏవం శరీరస్య మలం అపి దూరీకరోత్ అపాకరోత్ ఇది జ్ఞాయతే. ఏవం అత్ర శ్లోకాः విద్యంతే. एकवारं ప్రాక్టీస్ కుర్మః. చదువుతారండి శ్లోకాలు, సరే చదివి ప్రాక్టీస్తాం. అలాగే ఈ శ్లోకం ఇంకొక శ్లోకం చెప్పానండి. చెప్పండి మహోదయ. చెరక వార్తిక దొరకట్లేదండి. చెరక ఏంటండి? చెరక వార్తిక అని పతంజలి రాశారట కదా, అది వైద్య గ్రంథం అంటున్నారు కదా. వైద్య గ్రంథం లేదండి, లేదు, దొరకట్లేదు, ఇక్కడ కనబట్లేదు. కానీ శ్లోకం ద్వారా వైద్యం అనే వైద్య గ్రంథాన్ని కూడా రచించాడు. ఇలా 3 శాస్త్రాలను రచించాడు అనేటువంటిది మనకు బాగా ప్రసిద్ధంగా. ఆయన రాసింది చరక సంహితం మీద వార్తికం అట. చరక వార్తికం, చరక సంహిత మీద వార్తికం. అది వ్యాఖ్యాన గ్రంథాలు చాలా వరకు లభ్యం కావట్లేదండి, అంటే కాలక్రమేణా బాగా కలిసిపోయాయి. ఈ పతంజలి వారు 18 సిద్ధరుల్లో ఒక్కడిగా ఉన్నాడు తమిళంలో. ఓహో, తమిళంలో సిద్ధ వైద్యం ఉంది కదా, 18 మంది సిద్ధర్స్ ఉన్నారు, వాళ్ళలో ఒకడు. మరి వాళ్ళ తమిళం గ్రంథాలు ఏమన్నా దొరుకుతున్నాయో తెలియదు. పాన్ సాంగ్ తీసుకుపోయాడు కదా, చైనాలో ఏమన్నా దొరుకుతాయేమో. అవును, అవన్నీ జరిగాయండి, కరెక్ట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన గ్రంథాలు ఎత్తుకోవడం ఇలాంటివి అన్ని జరిగాయి. ముస్లిమ్స్ డిస్ట్రాయ్ చేసినవి, యూరోపియన్స్ ఎత్తుకుపోయినవి పోంగా ఏమన్నా దొరికితే మనకు చైనాలో దొరకాలి. అవును, ఎందుకంటే వాళ్ళు తీసుకపోయి. అవును, ఆయన చైనా వాళ్ళని ఎవరు డిస్ట్రాయ్ చేయలేదుగా వాళ్ళ పుస్తకాలని. అవును, మరి ఆ విధంగా ఎవరైనా వెతికారు లేదో తెలియదు. చాలా గ్రంథాలు సార్, అసలు ఒకసారి చూస్తే ఎన్నో గ్రంథాలు కేవలం పేర్లు వినబడతాయి, కానీ వాటి అడ్రస్ ఎక్కడా ఉండదు. అవి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరైనా చైనా అధ్యయనం చేసిన వాళ్ళు ఇంకా అక్కడ వెతకాలి. అవును, కానీ వాళ్ళ వైద్య విధానంలో ఉన్నట సార్, అది అంటే మామూలుగా అలోపతి అదంతా తీసుకున్నప్పటికీ కూడా
ఈ చిన్న చిన్న విషయాలకు ముందుగా ఈ ఆయుర్వేదం అంటే ఈ మనలాంటి సిస్టమ్ వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది కదా, ఇలాంటి మన జస్ట్ లైక్ ఆయుర్వేద టైప్. కాబట్టి ముందు దాని స్టెప్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొక అంటే ఆ అలోపతి స్టెప్ కు అలా వెళ్తూ ఉంటారట. ఇక్కడ అట్లా లేదు పరిస్థితి. మన దగ్గర మూల గ్రంథాల అధ్యయనం లేదు కాబట్టి దిక్కుతోచకుండా చదువుతున్నారు, తెలియకుండా చదువుతున్నారు. అప్డేట్. అనంతరం ఆత్రేయ మహర్షే మహత్వం యథా సింహో మృగేంద్రాణం యథానంతో భుజంగమే దేవానాంచ యథా శంభుస్తతాత్రేయోస్తి వైద్యకే. యథా సింహో మృగేంద్రాణం యథానంతో భుజంగమే దేవానాంచ యథా శంభుస్తతాత్రేయోస్తి వైద్యకే ఇది ఆరిత సంహిత గ్రంథ. యథా సింహః మృగేంద్రాణం యథా అనంతః భుజంగమే దేవానాంచ యథా శంభుః తథా ఆత్రేయః అస్తి వైద్యకే ఇది. యథా మృగేంద్రాణం సింహః యథా భుజంగమే అనంతః యథా దేవానాంచ శంభుః తథా వైద్యకే ఆత్రేయః అస్తి శ్రేష్టः अस्ति. ఆత్రేయ సంప్రదాయः ఇది పూర్వం ఆయుర్వేద పరిచయం జ్ఞాతవంతः ఖలు. అథ యథా మృగేషు సింహः శ్రేష్టः సర్పేషు అనంతः శ్రేష్టः దేవానాం శివः శ్రేష్టः తథా వైద్యశాస్త్రే ఆత్రేయः శ్రేష్టः భవతి. ఇది వైద్యశాస్త్రే ఆత్రేయస్య మహత్వం అత్ర अस्मिन् श्लोके प्रतिपादितं वर्तते. आत्रेय संप्रदायः इति एकः प्रसिद्धः संप्रदायः, तत्र आत्रेयः अपि तत्र वैद्यः श्रेष्ठः इति अस्य श्लोकस्य सारांशः वर्तते. यथा सिंहः मृगेन्द्राणाम् इति तत्र केचन विषयाः अत्र स्वीकृत्य यथा ते श्रेष्ठाः तेषु तेषु विषयेषु तथैव वैद्यशास्त्रे आत्रेयः श्रेष्ठः इति अत्र अस्य श्लोकस्य भावः ज्ञायते. एवं यथा सिंहो महेन्द्राणां देवानाञ्च यथा शम्भुः तथात्रेयोऽस्ति वैद्यके. अत्र पश्यतु यथा तथा इति. अत्र यथा तथा इति यदा तदा इति तत्र इदानीं तत्र काम्पौण्ड् सेण्टेन्स् मध्ये एवं प्रकारेण वयं यथा यत्र आगच्छति तथा अवश्यम् आगच्छति. यदा यत्र आगच्छति यदा यदा हि धर्माणां यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत तदा तदा सप्तति तदात्मानं सृजाम्यहम् इति गीताश्लोकः वर्तते. यदा तदा यथा तथा. अत्र पश्यन्तु यथा सिंहः मृगेन्द्राणां तथात्रेयेऽस्ति वैद्यके इति. अत्र पश्यन्तु शम्भुस्तथा अत्रापि विसर्गसन्धिः तत्र विसर्गस्थाने सकारः अत्र आगतः. शम्भुः तथा शम्भुस्तथा आत्रेयः अस्ति आत्रेयोऽस्ति वैद्यके इति. यथानन्तः अत्रापि यथा 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 यत्र आगच्छति तथा अवश्यम् आगच्छति. यदा तदा तदेव. एवं प्रकारेण अत्र एते श्लोकाः एवं आदौ तु धन्वन्तरेः ध्यानं धन्वन्तरे प्रादुर्भावः पतञ्जलिरानतोऽस्मि इति आत्रेय महर्षेः महत्त्वमिति एते श्लोकाः अस्माभिः अधीताः. एवं विषयद्वयं सिद्ध्यति. एकः आयुर्वेदविषयज्ञानं लभ्यते, अनन्तरं संस्कृतभाषायाः तत्र ज्ञानं वर्धते इति. एकवारं श्लोकं पठन्ति वा? इतोपि द्वित्राः पठन्ति चेत् सर्वेषां దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత చదువు. క్లియర్గానే ఉంది కదా. ఇప్పుడు ఒకటి సార్, యథా శంభుస్తథా ఆత్రేయో అస్తి వైద్యకి, అక్కడ మనం అన్ని విసర్గ సంధి తీసుకుంటాం.
పూర్వ రూప సంధి అక్కడ పూర్వ రూప సంధి వస్తుంది. ఆ తర్వాత విసర్గ సంధి అన్నప్పుడు విసర్గ సంధి అండి. తథా అన్నప్పుడు విసర్గ సంధి, ముందరిది పూర్వ రూప సంధి. శ్లోకాలు చదువుతారని? మహోదయ నేను చదువుతున్నాను మహోదయ. మహోదయ నేను కూడా చదువుతాను. ఫస్ట్ ధన్వంతరేహ ధ్యానం. ధన్వంతరేహ ధ్యానం. అహం హి ధన్వంతరిరాదిదేవో జరారుజామృత్యుహరో అమరాణాం శల్యాంగమంగైరపైరుపేతం అపైరుపేతం ప్రాప్తోస్మి గాం భూయ ఇహోపదేష్టుం. రెండోది ధన్వంతరేః ప్రాదుర్భావః. తతో ధన్వంతరి విష్ణురాయుర్వేద ప్రదర్శకః బిభ్రత్ కమండలుం పూర్ణం అమృతేన సముత్థితః. మేడం ఒక్క ఏంటంటే ఆ శ్లోకం మధ్యలో మనము సంధి విడగొట్టద్దు మేడం. బిభ్రత్ కమండలం పూర్ణమృతేన సముత్థిత మీరు విడదీస్తున్నారు. ఎప్పుడు విడదీయాలి అంతే. పూర్ణమృతేన సముత్థిత విడిగానే ఉన్నాయి కదా మహోదయ. అదే పూర్ణమృతేన సముత్థిత పూర్ణం అమృతేన అని విడగొట్టకుండా పూర్ణం అమృతేన. శ్లోకం చదివేటప్పుడు మాత్రం విడగొట్టకూడదు. అలా యోగేన చదువుతున్నాను మహోదయ నేను. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. కూర్చొని మన క్లాస్ లో ఉన్నాను. మహోదయ చదవమంటారా? ఆత్రేయ మహర్షేః మహత్వం. యథా సింహో మృగేంద్రాణాం యథానంతో భుజంగమే దేవానాం చ యథా శంభుస్తథాత్రేయోస్తి వైద్యకే. ధన్యవాదాలు. మహోదయ ఇక్కడ భుజంగమే వైద్యకి అనేది సప్తమి విభక్తియా? 10 సార్లు పిలిచావమ్మా నన్ను. మ్యూట్ చేయండి మేడం. మ్యూట్ చేయండి మహోదయ. ఒక్క నిమిషం. భుజంగమే వైద్యకే అనేవి సప్తమి విభక్తుల? అవునండి. భుజంగమే సర్పే సర్పేషు అనంతః యథానంతః సప్తమే అండి. సప్తమి. వైద్యకే అనేది అంటే వైద్య నుంచి వస్తుందా? అంతే. వైద్యక అకచ్ ప్రతి వైద్యకే సేమ్ అండి. వైద్యేషు ఇత్యర్థః. అదే వైద్యేషు రావాలి కదా అని డౌట్. అంటే వైద్యకే శబ్దం ఒకటి అండి. వైద్యేషు ఇత్యేవ అర్థం. ఓకే ఓకే. వాచకః శబ్దవర్తనా మహోదయ? వైద్యకః ముల్పెచ్చి అస్తు మహోదయ. ఇంకా ఎవరైనా చదువుతారండి? ఒక ఇద్దరు చదువుతారు. పదవి భాగం కర్మయం మహోదయ నేను చదువుతాను. అహం హి ధన్వంతరిరాదిదేవో జరారుజ మృత్యుహరో అమరానాం శల్యాంగమంగైరపరైరూపేతం ప్రాప్తోస్మి గాం భూయ ఇహోపదేష్టుం. ధన్వంతరేః ప్రాదుర్భావః. తతో ధన్వంతరి విష్ణురాయుర్వేద ప్రదర్శకః
బిభ్రత్ కమండలం పూర్ణమమృతేన సముత్థితః పతంజలిం ప్రాంజలిరానతోస్మి యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి ఆత్రేయ మహర్షేః మహత్వం యథా సింహో మృగేంద్రాణాం యథానంతో భుజంగమే దేవానాం చ యథా శంభుస్తథా అత్రేయోస్తి వైద్యకే. గిరిబాబు గారు సరే, నమస్తే అండి, అందరికి నమస్కారం. అహం హి ధన్వంతరీరాదిదేవ జరారుజామృత్యుహరోమరాణాం శల్యాంగమంగైరపరైరుపేతం ప్రాప్తోస్మి గాం భూయ ఇహోపదేష్టం. అగ్ని పురాణం. తతో ధన్వంతరిర్విష్ణుః తతో ధన్వంతరి విష్ణు రాయుర్వేద ప్రదర్శకః బిభ్రత్ కమండలం పూర్ణమమృతేన సముత్థితః. అగ్నిపురాణం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపకరోత్తం ప్రవరం మునీనాం పతంజలి ప్రాంజలిరానతోస్మి. పద విభాగాలు చదువుతానండి. యథా సింహో మృగేంద్రాణాం యథానంతో భుజంగమే దేవానాం చ యథా శంభుస్తథా తథాత్రేయోస్తి వైద్యకే. దేవానాంచ యథా శంభుస్తథాత్రేయోస్తి వైద్యకే. సరే. శ్లోకం చదివితే ప్రసాద్ గారు పద విభాగం అన్వయం అది చదివితే ఒకసారి మొత్తం అయిపోతుంది కదా. ఒక్కొక్క శ్లోకం నేను చదువుతా, సార్ ఏమో పద విభాగం అన్వయం అని చెప్పేస్తే ఒక్కొక్క శ్లోకం మళ్ళీ రివైజ్ అయిపోతుంది. అవునండి, చదవండి. ధన్వంతరి ధ్యానం. అహం హి ధన్వంతరి అతిదేవో జరారుజాం మృత్యుహరో అమరాణాం శల్యాంగమంగైరపేరుపేతం ప్రాప్తోస్మి కాం భూయ ఇహోపదేష్టం. పద విభాగః. అహం హి ధన్వంతరిః ఆదిదేవః జరారుజామృత్యు హరోమరాణాం జరారుజా మృత్యు హరః అమరాణాం శల్య అంగం అంగైః అపరైః ఉపేతం ప్రాప్తః అస్మి గాం భూయ ఏవ ఉపదేష్టం. దీంట్లో పెట్టి మట్టితో ఆడుకోవడం మంచిది. చదువమ్మా, వేరే వాళ్ళు చదివితే మంచిదే కదా. అదే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటే అన్వయం నేను చదివేస్తాను మేడం. మళ్ళీ శ్లోకం చదువుతా అన్నారుగా. అన్వయ అహం అమరాణాం జరారుజామృత మృత్యుహరః ఆదిదేవః ధన్వంతరిః హి అపరేః అంగేః ఉపేతం శల్యాంగం భూయ ఉపదేష్టుం ఇహ గాం ప్రాప్తః అస్మి. భావం ఇంకెవరైనా చదువుతుంది. ఇంకొకరు భావ చదవచ్చు చూడండి. ఎవరైనా చదువుతారండి? సార్ నేను చదవనా సార్? చదవండి. భగవాన్ ధన్వంతరిః ఏవం వదతి అహం దేవానాం జరాయాః రోగస్య మృత్యోః చ నాశకః ఆదిదేవః ధన్వంతరిః అస్మి. అహం ఆయుర్వేద శాస్త్రస్య
अन्यैः कायचिकित्सादिभिः अङ्गैः सह शल्याङ्गम् अपि उपदेष्टुं भूलोकम् आगतवान् अस्मि। धन्वन्तरेः प्रादुर्भावः तथो धन्वन्तरी विष्णुरायुर्वेद प्रदर्शकः बिभ्रतकमण्डलं पूर्णममृतेन समुत्थितः। पदविभागः ततः धन्वन्तरिः विष्णुः आयुर्वेद प्रदर्शकः बिभ्रत् कमण्डलुं पूर्णममृतेन समुत्थितः। अन्वयः ततः आयुर्वेद प्रदर्शकः विष्णुः धन्वन्तरिः अमृतेन पूर्ण कमण्डलुं बिभ्रत् समुत्थितः। अपर्ణ గారు भावः क्षीरब्धिमथन समये विष्णुः अस्य तथा आयुर्वेदशास्त्रस्य प्रदर्शकश्च भगवान् धन्वन्तरिः अमृतपूर्णकमण्डलुं धृत्वा क्षीरसागरात् समुत्थितः। पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन यो अपारकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। पदविभागः योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन यः अपाकरोत् तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिः आनतः अस्मि। अन्वयः योगेन चित्तस्य पदेन वाचां वैद्यकेन शरीरस्य च मलं यः अपाकरोत् मुनीनां प्रवरं तं पतञ्जलिं प्राञ्जलिः अहम् आनतः अस्मि। भावः योगशास्त्रेण मनसः व्याकरणमहाभाष्येण भाषायाः वैद्यशास्त्रेण शरीरस्य च मलं पतञ्जलिः अपाकरोत् मुनीनां श्रेष्ठं तं पतञ्जलिम् अंजलिबद्धोऽहं नमामि। आत्रेय महर्षे महत्वं यथा सिंहो मृगेन्द्राणां यथानन्तो भुजङ्गमे देवानां च यथा शम्भुस्तथात्रेयो अस्ति वैद्यके। पदविभागः यथा सिंहः मृगेन्द्राणां यथा अनन्तः भुजङ्गमे देवानां च यथा शम्भुः तथा आत्रेयः अस्ति वैद्यके। यथा मृगेन्द्राणां सिंहः यथा भुजङ्गेन अनन्तः यथा देवानां च शम्भुः तथा वैद्यके आत्रेयः श्रेष्ठः अस्ति। भावः यथा मृगेषु सिंहः श्रेष्ठः सर्पेषु अनन्तः श्रेष्ठः देवानां शिवः श्रेष्ठः तथा वैद्यशास्त्रे आत्रेयः श्रेष्ठः भवति इति वैद्यशास्त्रे आत्रेयस्य महत्त्वम् अत्र प्रतिपादितम्। धन्वन्तरेः ध्यानं म्यूट లో ఉన్నారు మహోదయ। ఓకే వీటికి సంబంధించినవి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేద్దామండి రేపు। ఇంకా ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మహోదయ ఒక సందేహం ఉంది, చెప్పండి। ఫస్ట్ శ్లోకంలో అన్వయం ఇక్కడ లాస్ట్ ది ఇహోపదేష్టం అని ఉంది కదా మహోదయ। ఉపేతం శల్యాంగం భూయ ఉపదేష్టం ఇహ గాం ప్రాప్తః అస్మి। అంటే పద విభాగలో ఒక డౌట్ ఉంది, సెకండ్ లైన్ లో గాం భూయ ఇహోపదేష్టం, అక్కడేమో గాం భూయ ఇచ్చారు,
ఇక్కడ ఏవ ఉపదేష్టం ఇచ్చారు, అక్కడ ఇహ ఉపదేష్టం అని ఉండాలి కదా. కరెక్షన్స్ అండి. మళ్ళీ సెకండ్ అన్వయాలు ఇహనే ఇచ్చారు, అక్కడ ఒక చోట మాత్రమే ఉపదేష్టం. ఉపదేష్టం. మహోదయ వీటికి పరీక్ష ఉంటుందా మహోదయ? మేడం, ఎందుకంటే ఒక టార్గెట్ ఉంటే కానీ అందరికి ఉత్సాహంగా ఉండదు కదా. ఒకటి ఈ శ్లోకంలో ఉన్నటువంటివి చిన్న చిన్న వాక్యాల్లాగా, ఎందుకంటే డిస్క్రిప్షన్ లేదు, మనకు ఛాయిస్ లేదు కాబట్టి కేవలం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ పెట్టుకుందాం. కాబట్టి ఈ శ్లోకాలకు సంబంధించి చిన్న చిన్నగా ప్రశ్నలు తయారు చేసుకొని వెళ్దాం. దాంతో మనకు ఆ శ్లోకాల పైన పట్టు అంటే మనకు మంచి జ్ఞానం వస్తుంది. తర్వాత వాక్యాలు కూడా విధానం తెలుస్తుంది. అంటే ఫైనల్ గా అంతా పుస్తకం అంతా అయ్యేటప్పటికి పరీక్ష ఉంటుంది. అవునండి, చివరిలో పెట్టుకుందాం. అంటే దాన్ని మీరు టెన్షన్ పెట్టుకోకండి, పాడుతూనే ఒకటి టార్గెట్ ఉంటే మనకు ఒక సంతృప్తి ఉంటుంది కదా. సర్టిఫికేట్ ఇస్తారు కదా మహోదయ, పరీక్షలు అయితే సర్టిఫికేట్ రాదుగా. అవునండి, సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా. కాబట్టి మహోదయ ఈ ఒక్క వర్డ్ చెప్తారా? క్షీరబ్ది మథనం. క్షీరాబ్ది మథనం, క్షీర అంటే పాల సముద్ర మథనం అండి. దాన్ని అది తెలుసు. క్షీరబ్ది అంటారా? క్షీరాబ్ది అని ఏమన్నా ఉందా? మథనము మంథనము ఏమన్నా ఉందా? ఏంటండి, రెండు శబ్దాలు ఉన్నాయండి. మథనము అన్న మథనే అంటే దాన్ని మథించడము అనే అర్థంలో ఉన్నాయి. రెండు శబ్దాలు ఉన్నాయండి. అబ్ధి అని అంటే సంస్కృతం, సముద్రం. అప్పు అంటే నీరు, ధీహి అంటే ఉండేది, నిలయము అని అర్థం. క్షీరబ్ది. క్షీర అబ్ధి, క్షీరాబ్ధి అంటే మేము వినేటప్పుడు రాంగ్ ప్రొనౌన్సియేషన్ క్షీరాబ్ది అని వింటాము. జనరల్ గా మ్యూజిక్ లో పాడుతున్న వాళ్ళు వీళ్ళు క్షీరాబ్ది తనయ అని అంటారు. అప్పుడు రాంగ్ వింటున్నాం ఆబ్ది అని. అబ్ది మీరేమో క్షీరాబ్ది అన్నారు. క్షీరాబ్ది, క్షీరా ప్లస్ అబ్ది. క్షీరా అన్నప్పుడు అకారానికి అకారం పరమైనప్పుడు క్షీరాబ్ది కరెక్ట్. ఇక్కడ క్షీరాబ్ది అనే ఉంది బుక్ లో. అది ఎర్రర్ అండి, అంతే ఎర్రర్. క్షీరాబ్ది. ఇప్పుడు నేను ప్రశ్నలో క్షీరాబ్ది అని చెప్పానండి. ఇక్కడ క్షీరాబ్ది అని ఉంటేనే కొంచెం అదొకటి. ఇంకోటి మథనమన్నా మంథనమన్నా ఒకటే కదా. అంటే రెండు శబ్దాలండి, మథనము మంథనము రెండు శబ్దాలు ఉన్నాయి. మథనమన్నా చిలకడము అనే అర్థం అండి. ఓకే, మనకి ఇక్కడ మథన సమయానే కుదిరింది. మనకి పైన పైన చుక్క పెట్టుకోకలేదు మంథనం అని. లేదు, అది మథనం. అనుస్వారం అక్కర్లేదు, అనుస్వారం లేదు. ఆ రెండు శబ్దాలు. తర్వాత ఇక్కడ ఏంటంటే కొన్ని శబ్దాలు మనకు విచిత్రంగా ఉంటాయండి. విరూప కోశం అని సంస్కృతంలో ఒక కోశం అండి, యుగల కోశం అని ఒక కోశం. అంటే మనకు చాలా శబ్దాలు, ఇప్పుడు హనుమాన్ అని శబ్దాలు రెండు. చెప్పండి, బుక్ పేరు ఏంటన్నారు? విరూప కోశం అండి, ద్విరూప కోశము అంటే ద్విరూప రెండు రూపాలు. యుగల కోశము అని ఇంకొక కోశం. అంటే దీనిలో ఏంటంటే ఒకే శబ్దము రెండు రూపాల్లో ఉంటుందండి. అంటే ఈ మంథనం ఉంటుందని చెప్పలేదు, మీరు అడిగారు కాబట్టి వెంటనే నాకు ట్రై అయిపోయి చెప్పాను. దీనిలో హనుమంతుడు అని అంటామండి. హనుమాన్ అని మనకు సంస్కృతంలో శబ్ద ప్రయోగిస్తాం, తెలుగులో కూడా ప్రయోగిస్తాం. కానీ హనుమాన్ అని ప్రయోగించాలి. హను అంటే రెండు దవడలు అనే అర్థం, ద్వివచనంలో ప్రయోగించాలి. కానీ మనము రూఢి అంటే యోగాత్ రూఢి బలీయసి అని ఒక న్యాయం అండి. అంటే యోగము అంటే శాస్త్రంలో ఎట్లా చెప్పినప్పటికీ కూడా లోకంలో ఒక రూఢి ఉంటుంది. ఆ రూఢితోటి తెలిపితేనే ఇప్పుడు నేను పలికింది మీకు అర్థమవుతుంది, మీరు పలికింది నాకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటి అని అంటే హనుమాన్ ఉంది, రెండు శబ్దాలు ఉంది. అలాగే కోశః అంటే మూర్ధన్య శకారం, కోశః తాళవ్య శకారం రెండు ఉన్నాయి, అవి రెండు సాధు పదాలే. అలాగే ఇంకా ఇలాంటి పదాలన్నీ కూడా ద్విరూపాలు అంటారు. ఒకే పదము రెండు రూపాల్లో ఉండడం, చిన్న హ్రస్వము దీర్ఘం భేదంతో. అలాగే త్రిరూపం 3 రూపాలు ఉన్నాయి, చతురూపం 4 రూపాలు ఉన్నాయి, పంచరూపం 5 రూపాలు ఉన్నాయి. 5 రూపాల పదాలు మనకు శ్రీహర్షుడు ఒక కోశాన్ని రాశాడు. దానిలో కొన్ని పదాలే, బాగా వందల వేల కొన్ని పదాలు లేవు, కానీ కొన్ని పదాలు ఉన్నాయి. శ్రీహర్షుడు రాసినటువంటి ఒక నిఘంటువులో మనకి ద్విరూపాలు, త్రిరూపాలు, చతురూపాలు, పంచరూపాలు ఈ 5 రూపాలుగా మనకు కనబడతాయి. కాబట్టి ఒకే పదము 2 రూపాలు కూడా హ్రస్వ దీర్ఘ భేదంతో ఉన్నటువంటి పదాలు మనకు సంస్కృతంలో ఉన్నాయండి. ఇప్పుడు కోశ. అలాగే జ్యోతిషం అంటే మూర్ధన్య షకారాన్ని కొంతమంది యూజ్ చేస్తుంటారు, తాళవ్య షకారాన్ని కొంత యూజ్ చేస్తారు. రెండు సాధువే అండి, రెండు పదాలు ఉన్నాయన్నట్టు. కాబట్టి అవి రూఢిలో ఉన్నాయండి. అలాంటి పదాలు. ఇక్కడ మంథనము
రెండు మథ్ అనేది మూలం అండి, ధాతువు. అంటే మథు అంటే చిలకడము అనే అర్థం, మథనాతి అంటే చిలుకుచున్నాడు అని అర్థం. అలా డిఫరెంట్ రూపాలుగా మారిపోయింది. ఒకటి మథనం మంతనం రెండు ఒకటే. ధన్యవాదం. మధ్నాతి అని వచ్చింది, మథనాతి వచ్చింది, మథనం. ధన్యవాదం మహోదయ, ధన్యవాదాలు. ఉత్తమం అస్తి.